పరిటాల రవికి మధ్య గంగుల సూర్యనారాయణ రెడ్డికి మధ్య ఈ గొడవలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి? November 24. మధ్యల చెరువు సూరిని ఎందుకు టార్గెట్ పెట్టాడని నేను అడుగుతాను. మధ్యల చెరువు సూరి బతికితే నేను చచ్చిపోతా, నన్ను చంపేస్తాను. రవి గారికి సూర్య అంటే ఎందుకు భయం పుట్టింది? హత్య చేయించేంత భయం ఎందుకు పుట్టిందంట? నా సరే సమానం ఎవరు నా ఈక్వల్ ఎవరు ఉండకూడదు. మధ్యల చెరువు సూర్యుని చంపేస్తే నాకు ఎవరు లేరు, నా చంపే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా ఒక కుటుంబం పొట్టను పెట్టుకున్నటువంటి ఘనత పరిటాల రవికి దక్కింది. అక్కడ కేవలం టార్గెట్ మధ్యల చెరువు సూర్యనారాయణ రెడ్డి. కానీ మధ్యల చెరువు సూర్యనారాయణ రెడ్డి జస్ట్ మిస్ అవ్వడం వల్ల ఫ్యామిలీ మొత్తం చనిపోవడం జరిగింది. అసలు ఏం జరిగింది ఆ రోజు? పండుగ రోజు పెడితే 100 ఇంట్లో ఉంటారు కదా, సూర్య ఎక్కడ బయటికి వెళ్ళాడు కదా, వాళ్ళకి తెలుసు ఈయన బయటికి ఎట్లా పోవడం తెలుసు. తెలిసిన తర్వాత ఎట్లా చంపాలా, టైం కోసం వెయిట్ చేస్తున్నారు. సూర్యుని ఆ రకంగా హత్య చేయాలని ఎందుకు అనుకున్నా? అంటే రాజకీయ ఎదుగుదలలో నాకు ఎదురు వస్తున్నాడనా? కారు బాంబు ప్లాన్ చేసేటప్పుడు ఒక పరిటాల రవిని టార్గెట్ పెట్టాల్సింది పోయి చాలామంది అమాయకులు చనిపోవడం జరిగింది. మధ్యల చెరువు సూర్యుని టార్గెట్ పెట్టి ఎంతమంది అమాయకులు ఫ్యామిలీని పక్కన పెట్టుకున్నాడు. అలాగే ఈయన కూడా సేమ్ అదే జరిగింది, కానీ టార్గెట్ మిస్ అయింది. కారు బాంబ్ బ్లాస్ట్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ పరిటాల రవి మీద హత్య ప్రయత్నం జరగాలని, రవిని ఎలాగైనా టార్గెట్ చేశారు, చంపాలని చెప్పేసి ప్లాన్ చేసే విధానంలో మీ సహాయం ఏమైనా తీసుకున్నారా? భార్య సపోర్ట్ చేయకుండా ఆయన చేయడు కదా. ముద్దు శ్రీన్ అనే వ్యక్తి మీ కుటుంబానికి ఎలా పరిచయం అయ్యాడు? ఎందుకు అంత పగ అంటున్నాను నేను? అతను సూర్యుని హాయ్ అంటే చంపుతాడు. మరి ఈయన జైల్లో ఉన్నప్పుడు మీ మీద ఏమైనా హత్యా ప్రయత్నాలు ఏమైనా జరిగాయి? మధ్యల చెరువులు అనే ఊరు వదిలేసి వెళ్ళిపోవాలి భానుమతి, లేకుంటే మీకు చాలా ప్రమాదం ఉంది. అంటే బెదిరించకుండానే బెదిరించారు మిమ్మల్ని, రవి గారు చేయించారు ఇది. ఈ మధ్యల చెరువు సూరి గారు ముద్దుసీన్ అనే క్యాండిడేట్ని ఎప్పటి నుంచి చార్జ్ చేశారు? ముద్దుసీన్ ద్వారానే పరిటాల రవిని అంతమొందించారు. ఏం పుట్టిందో ఏమో ఆయన దగ్గర కలిసినాడు. కలిసి వచ్చిన తర్వాత బావవాసికి వేసుకున్నాడు. బావవాసికి వేసుకున్న తర్వాత ఆయనకి మధ్యల చెరువు సూరి గారిని బావాని ఎందుకు పిలిచారు? మిమ్మల్ని ఎందుకని అక్కడిని పిలిచారు? బావ కళలో నేను ఆనందం చూడాలని ఎందుకు అనుకున్నారు ఆయన? ముద్దుసీను హత్య వెనక సూర్య హస్తం లేదంటారా? జిమ్ చేసి అలవాటు ఉందంటే ఆయనకు. లైట్ ఆఫ్ చేయని చెప్పిన దానికి ఏదో గొడవ పడి ఆ డబ్బులు తీసుకొని కొట్టినాడంట. ముద్దుసీను చంపాల్సినంత అవసరం ఏముంది? ఇమీడియట్లీ పరిటాల రవి గారిని హత్య పొందించిన తర్వాత మీరు ఇక్కడ ధైర్యంగా తిరుగుతున్నారు. ఎవరన్నా మీ మీద అటాక్ చేస్తారని అసలు ఏమాత్రం భయపడలేదా మీరు? వాళ్ళు అటాక్ చేసినప్పుడు చూసుకుందండి. భానుకిరణ్ అనే అతను ఎప్పుడు పరిచయం అయ్యాడు మీకు? ఫస్ట్ నుంచి పరిచయం ఉన్నాడా భానుకిరణ్ అతను? వీడు చాలా నమ్మకస్తుగా ప్రయత్నించాడు. ఒకవేళ భాను బయటకు వస్తే మీ రియాక్షన్ ఎలా ఉండబోతుంది భాను విషయంలో? వాడు బయటకు వస్తాడు. రాజశేఖర రెడ్డి గారు తెలిసి మిమ్మల్ని మీకే టికెట్ ఎందుకు ఖరారు చేశారు? మీకు టికెట్ వద్దని కూడా మీ భర్త గారు చెప్పడం జరిగిందంట. ఇది నిజమా కాదా? మీ భర్తను చంపిన భాను మీద మీకు కక్ష పగ లేదంటారా? బలమైనటువంటి ఒక రాజకీయ నేత పార్టీని, అంటే ఒక తెలుగుదేశం పార్టీని దాదాపుగా ఓటమి అంటే తెలియనటువంటి ఒక పరిటాల రవి వర్గంలో ఉన్నటువంటి ఫ్యామిలీని మీరు ఎదుర్కోబోతున్నారు. సక్సెస్ అవుతారని మీరు గట్టిగా నమ్ముతున్నారా? హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.